ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. అరుణాచల గిరి ప్రదక్షిణ ప్రారంభించడానికి ముందు దర్శించాల్సిన ముఖ్యమైన 2 ఆలయాలు దర్శించండి. ఒకటి, భూతనారాయణ స్వామి ఆలయం దర్శిస్తే సంతానం కలుగుతుందా అనగా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అరుణాచలం రక్షణ చూసే బాధ్యత ఆయనదే. అందుకే స్వామివారు చెప్పి ఆయన అనుగ్రహం తీసుకొని ప్రదక్షిణ చేయాలి. శ్రీకృష్ణుడిని అనగా బాలకృష్ణుడిని సంహరించడానికి కంసుడు రాక్షస స్త్రీలను అందమైన అమ్మాయిల రూపంలో పంపుతాడు. అప్పుడు బాలకృష్ణుడిని రక్షించడానికి నారాయణుడు భూతనారాయణుడు రూపంలో ఉండి ఆ రాక్షస స్త్రీలను సంహరించడానికి తెలుసు కదా. అలా బాలకృష్ణుడిని కాపాడినట్లు భూతనారాయణుడు అరుణాచలానికి వచ్చిన భక్తులని సదా రక్షిస్తాడు. అందుకే భూతనారాయణుడిని చెప్పి బయలుదేరాలి. ఇక్కడ స్వామికి అందమైన తెలివైన సంతానం కోసం తీపి పదార్థాలు సమర్పిస్తారు. 2వ ఆలయం కవల వినాయకులు ఆలయం. జంట వినాయకులను దర్శిస్తే విఘ్నాలు తొలగుతాయా? కవల వినాయకులు అంటే రెట్టై పిల్లయార్ కోవెల జంట వినాయకులు. విఘ్నాలను పోగొట్టేది వినాయకుడు మరియు విఘ్నాలని కలిగించేది విఘ్నరాజు. అందుకే ప్రదక్షిణలో విఘ్నాలను రాకుండా విఘ్నాలు కలిగించకుండా విఘ్నరాజుని ఇద్దరిని పూజించి ప్రదక్షిణ చేసేది. జంట వినాయకుల ఆలయం విఘ్నాలను కలిగించేది, విఘ్నరాజే తొలగించేది విఘ్నరాజే ఆ వినాయకుడే. అందుకే జంట వినాయకులని పూజించి ప్రదక్షిణకి బయలుదేరుతారు. గిరివరం అనగా ప్రదక్షిణ సుఖంగా ముగుస్తుంది. ఈ 2 ఆలయాలు రాజగోపురం దగ్గరలోనే ఉంటాయి. ద్వంద్వ గణేశుల ఆలయం అని కూడా పిలుస్తారు. కడవరకు కట్టే కాలే వరకు అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి ఆలయంలో దర్శనం పూర్తి చేసుకొని గర్భగుడిలో ఓ 4 నిమిషాలు కళ్ళు మూసుకొని ఓ అరుణాచలేశ్వర శివ అని స్మరిస్తే చాలు. కాశీలో ఉన్న కాటిలో ఉన్న కడ వరకు అరుణాచలేశ్వరుడు మీకు తోడుంటాడు. అందుకే అంటారు జీవితంలో ఒక్కసారైనా అరుణాచలం దర్శించాలి అని. కానీ ఒక్కసారి వెళ్తే స్వామి వదలడు, మళ్ళీ మళ్ళీ రప్పించుకుంటూనే ఉంటాడు. ప్రతిరోజు అరుణాచలేశ్వర స్వామి వీడియో పెడుతున్నాను, ఖచ్చితంగా వినండి. స్వామివారి కృపా కటాక్షానికి పాత్రులవ్వండి. ఓం అరుణాచలేశ్వర.